నమస్కారం, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సూర్యఘర్ కింద ప్రతి నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు విద్యుత్ ఇస్తాం. ఢిల్లీలో కేంద్ర మంత్రులు కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వసతి గృహాల్లో జరుగుతున్న పనులు నాణ్యతతో ఉండాలి. చెట్టుమూరులోని వసతి గృహంలో జరుగుతున్న పనులు పరిశీలించిన అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. జనసేన సభ్యత్వాల్లో నెల్లూరు జిల్లాలో 3వ స్థానంలో ఉన్నాం. వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాలంటీర్లు, జన సైనికులు ఐడి కార్డులు, అభిశంసన పత్రాలు అందజేసిన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. సూళ్లూరుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో వీధి నాటకం ద్వారా ప్రజలకు అవగాహన కలిగించిన నవజీవన్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధులు. ఎస్సీ వసతి గృహాల్లో జరుగుతున్న పనులకు నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. చెట్టుమూరులోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో జరుగుతున్న పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిట్టమూరులోని సాంఘిక వసతి గృహంలో జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. పనుల నాణ్యతపై ఆయన ఆరా తీశారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. టీడీపీ మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు పలు సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఎస్సీ వసతి గృహానికి సిఎస్ఆర్ నిధుల కింద 13 లక్షలు కేటాయించారని, ఆ నిధులతో మరమ్మతు పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనుల్లో నాణ్యత పాటించాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మనకి ఏదైతే వెల్ఫేర్ హాస్టల్స్, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, గురుకులాలు, ఇలాగ అన్ని వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా మనము సిఎస్ఆర్ నిధులతో, డిఎంఎఫ్ అంటే మెంటల్ ఫండ్ నిధులతో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారు ఒక 10 కోట్ల వరకు ఇచ్చింది. ఇట్లా అన్ని నిధులు కన్వర్జెన్స్ మోడ్లో తీసుకొని ప్రతి ఒక్క హాస్టల్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి కూడా క్షుణ్ణంగా మేము అది ఎస్టిమేషన్లా వేపించి ఇంజనీర్స్తో. సో ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ చాలా చోట్ల మనకి వెల్ఫేర్ హాస్టల్స్లో సుమారుగా 70-80% టాయిలెట్లు ఉన్నా అవి సరైన స్థితిలో లేవు. నీళ్లు రాకపోవడం వల్ల కానీ, లేదంటే కమోడ్లు సరిలేక కానీ, ఇట్లాగా అనేకమైనటువంటి కారణాలతో పిల్లలు ఎవరైతే వాడుకోకపోవడం వల్ల చాలా మనం అనేకమైనటువంటి జబ్బులకి వాళ్ళు గురవుతున్నారు. అదేవిధంగా ఈ 2025లో కూడా వాళ్ళు ఓపెన్ డిఫెకేషన్కి వెళ్తున్న పరిస్థితులు అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతో మనము ఒక పెద్ద ఎత్తున అన్ని వెల్ఫేర్ హాస్టల్స్లో రిపేర్స్, రెనోవేషన్స్ టేకప్ చేస్తున్నాం. అందులో టాయిలెట్స్ అన్నీ కూడా ఫంక్షనల్ టాయిలెట్స్, అదేవిధంగా తాగునీరు, ఆర్ఓ డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా మనకు చాలా చోట్ల రూఫ్ లీకేజెస్ కూడా ఉన్నాయి. రూఫ్ ట్రీట్మెంట్, ఎలక్ట్రిఫికేషన్, బేసిక్ ఫ్యాన్, లైట్ ఇది. అదేవిధంగా మనకి అన్ని విండోస్ అన్నిటి కూడా మెషిన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఈ మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వీటికి గురి అవుతున్నారు. అన్నిటి కూడా మెషిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మరొకసారి అంతా పునరుద్ధరించి పిల్లలందరికీ కూడా ఇటువంటి అసౌకర్యాలు గురి కాకుండా వాళ్ళకు ఒక మంచి ఎన్విరాన్మెంట్లో వాళ్ళు చదువుకునే దిశతో జిల్లా యంత్రాంగంతో కూడా ప్లాన్ చేస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు చిట్టమూరు మండలంలో చిట్టమూరు గ్రామ పంచాయతీలోని మనకి జెడ్పీ హై స్కూల్, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ కూడా విజిట్ చేయడం జరిగింది.
కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ మనోహర్ గౌడ్, ఉప తహసీల్దార్ నిరంజన్ కుమార్ తదితరులు ఉన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా గడిపారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి చేయూత అందించాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సూర్యఘర్ కింద 35 లక్షల కుటుంబాలకు విద్యుత్ ఇవ్వాలని ఆకాంక్షించామన్నారు. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు విద్యుత్ ఇస్తామని తెలిపారు. సూర్యఘర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఏదైతే సోలార్ రూఫ్ టాప్ సూర్యఘర్ ఈ కార్యక్రమం కింద ఒక 30 లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. దాన్ని కూడా క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి అడిగాను. ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత చేసి అంత ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం మ్యాక్సిమం వెళ్తున్నాం. ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది. అందుకే కాన్స్టిట్యున్సీకి మినిమం 10,000 రూఫ్ టాప్ సూర్యఘర్ కింద ముందుకు పోతున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్లో ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్కి ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే కాకుండా బీసీలకు అదనంగా ఒక 20,000 రూపాయలు అదనంగా ఇస్తాం. దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేస్తాం. ఇంకొక పక్కన సబ్ స్టేషన్ ఫీడర్ లెవెల్లో కుసుమ్ కింద 2,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అనుమతించారు. అది కూడా శాంక్షన్ చేశారు. దాన్ని కూడా తీసుకొని ముందుకు పోతాం. దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది. రాయలసీమ అడ్వాంటేజ్ ఉంది. ఒక పక్క సోలార్ ఎనర్జీ, ఇంకొక పక్కన ఏదైతే విండ్ ఎనర్జీ, మూడోది పంప్డ్ ఎనర్జీ. ఈ మూడు కలిపి బ్యాటరీ కూడా పెట్టుకోగలిగితే 24/7 పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు, ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా, అదే మరి అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి ముందుకు పోతున్నాం. రాయలసీమ అయితే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి వస్తుంది. అదే మరి కోస్టల్లో ఏవైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకొని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. జనసేన క్రియాశీల పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో సర్వేపల్లి నియోజకవర్గం 3వ స్థానంలో నిలవడం గర్వంగా ఉందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం గ్రామంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా ఐడి కార్డులు, అభిశంసన ప్రశంసా పత్రాలు అందజేశారు. వెంకటాచలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వం నమోదు చేసిన వాలంటీర్లకు ఐడి కార్డులు, అభిశంసన ప్రశంసా పత్రాలను పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి నియోజకవర్గం 3వ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. 10 ఏళ్ల కాలంలో సుదీర్ఘ పోరాటాలు, అనేక ఇబ్బందులు, పోలీసు కేసులను ఎదుర్కొని కూటమి ప్రభుత్వం ఏర్పాటులో పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు క్రియాశీలకమని కొనియాడారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. 10 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేసి అనేక ఇబ్బందులు, అనేక విధాలుగా కేసులు, పోరాటాలు చేసి 2024 ఎన్నికలలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి మా సర్వేపల్లి నియోజకవర్గ జన సైనికులకి, జనసేన నాయకులకి, వీర మహిళలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జనసేన పార్టీ 2024 క్రియాశీలక సభ్యత్వాలలో నెల్లూరు జిల్లాలోనే 3వ స్థానంలో సర్వేపల్లి నియోజకవర్గం నిలవడం, అందులో నెల్లూరు జిల్లాలోనే 501 సభ్యత్వాలు చేసినటువంటి ఒకే ఒక మహిళ మా గుమ్మినేని వాణి భవానీ గారు చేయడం, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో 3,607 సభ్యత్వాలు చేసి 54 మంది వాలంటీర్లు ఈ 5 మండలాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక్కొక్క సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటూ జనసేన పార్టీకి వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యాలు చేసుకుంటూ, ఎవరైతే పార్టీ జెండా మోసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పార్టీ అండగా ఉంటూ, ఏదైతే ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదవశాత్తు మరణం చెందితే, యాక్సిడెంటల్గా ఇన్సిడెంట్ జరిగి ప్రాణాపాయ పరిస్థితి వస్తే ఆ కుటుంబం ఆ బిడ్డను కోల్పోయి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో వాళ్ళకు అండగా పార్టీ 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైనా ఇన్సిడెంట్గా హాస్పిటల్లో జాయిన్ అయ్యి మెడికల్ ఖర్చులకి నిమిత్తం 50,000 రూపాయల వరకు కూడా ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పార్టీలోకి భాగస్వామ్యాలు చేస్తూ వాళ్ళకి అండగా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేయడం జరుగుతుంది. దీంతోపాటు పార్టీ ఎప్పుడు కూడా
జనసేన జెండా కష్టకాలంలో మోసి అనేక సమస్యలపై గ్రామ స్థాయిలో పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి అండగా ఉంటుంది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే మా వంతు మేమందరం కూడా కలిసికట్టుగా ఆ కుటుంబానికి అండగా ఉండి రక్షణగా ఉంటాం. కూటమిలో భాగంగా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఎవరెవరికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో, పార్టీ ఏ విధంగా అండగా ఉండాలో వాటన్నిటిని కూడా నిర్వహించేదానికి అడుగులు ముందుకు వేస్తుంది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పసుపులేటి ప్రసాద్, గుమ్మినేని వాణి భవానీ, షేక్ రహీం, బోలా అశోక్, పిన్నిశెట్టి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట పట్టణంలోని R&B అతిథి గృహంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ తదితరులు మాట్లాడుతూ జనసేన సైనికులు, వీర మహిళలు కలిసి నియోజకవర్గంలో 2600 సభ్యత్వాలు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అట్ల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది ధైర్యం లేక తీసుకెళ్ళాలి. చాలా మంది కష్టపడి ఒక సభ్యుడు ఒక 500 చేశాడు. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జనసేన. క్రితమే చేరానండి. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం. ఆయన అభిమానంతోనే ఈ పార్టీలో చేరాను. చేరిన దగ్గర నుంచి మా వాళ్ళు, ప్రవీణ్ అన్నయ్య కానీ అందరూ మంచి ఆదరణతో నన్ను బాగా స్వీకరించారు. ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా పిలిచిన దగ్గరికి అంతా తీసుకెళ్తారు. సో ఇవి క్రియా సభ్యత్వాలు ఎక్కువ చేయలేకపోయినా నా వంతు నేను సహాయం చేశాను. 2564 సభ్యత్వాలు చేసుకోవడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క వాలంటీరు మా అత్యధికంగా 230-240 చేశారు. ఆ వాలంటీర్లందరినీ మనం ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. ప్రతి మంచి పనిని ఇంతకు ముందు గత 5 సంవత్సరాల్లో మనం అధికారంలో లేనప్పుడు ఆయన సిద్ధాంతాలని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళింది మన జన సైనికులే. అధికారంలో లేనప్పుడు ఈ రాక్షస పరిపాలన, వైసీపీ రాక్షస పరిపాలన ఎదురొడ్డి నిలబడి 2019 నుంచి కష్టపడుతున్న ప్రతి జన సైనికుడికి నిజంగా పవన్ కళ్యాణ్ గారి తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సూళ్లూరుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద వీధి నాటకం ద్వారా HIV వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కలిగించారు. నవజీవన్ ఆర్గనైజేషన్ CCAP సెక్స్ ప్రాజెక్టు సహకారంతో మన సంస్కృతి కళా సంస్థ వారిచే ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో నవజీవన్ CCPU ప్రాజెక్టు మేనేజర్ బాలాజీ, ORW మంజుల, నందిని, ANM శ్రీలత తదితరులు పాల్గొన్నారు. HIV AIDS పైన అవగాహన ఇవ్వడానికి సాధారణ ప్రజలకి అవి పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయాలని వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు ముఖ్యంగా మా నవజీవన్ ఆర్గనైజేషన్ సంస్థ తరఫున మన సంస్కృతి కళా సంస్థ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. అలాగే ఇక్కడ ఇంతమంది ఇట్లా ఏర్పాటు చేసుకోవడానికి సౌకర్యాలన్నీ కలిగించినటువంటి ఆర్టీసీ బృందం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడ ఇంతమందిని గ్యాదర్ చేసి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు మా నవజీవన్ ఆఫీస్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క స్టాఫ్కి, పీర్ ఎడ్యుకేటర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో కొలువైన శ్రీ పట్టాభిరామాలయంలో హనుమత్ జయంతి వేడుకల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పొట్టం వెంకటేశ్వర రెడ్డి, అనురాధ దంపతులు వ్యవహరించారు. जय जय राम सीताराम, 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 जय जय राम सीताराम.
शौर्यवान हनुमान वायुपुत्र श्री राम भक्त महावीर शौर्यवान हनुमान वायुपुत्र श्री राम भक्त महावीर शौर्यवान हनुमान वायुपुत्र श्री राम भक्त महावीर शौर्यवान हनुमान जय जय राम सीताराम जय जय राम सीताराम जय जय राम सीताराम వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూర్యఘర్ కింద ప్రతి నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు విద్యుత్ ఇస్తాం. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వసతి గృహాల్లో జరుగుతున్న పనులు నాణ్యతతో ఉండాలి. చెట్టుమూరులోని వసతి గృహంలో జరుగుతున్న పనులు పరిశీలించిన అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. జనసేన సభ్యత్వాల్లో నెల్లూరు జిల్లాలో 3వ స్థానంలో ఉన్నాం. వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాలంటీర్లు, జన సైనికులు ఐడి కార్డు, అభిశంసన పత్రాలు అందజేసిన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. సూళ్లూరుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో వీధి నాటకం ద్వారా ప్రజలకు అవగాహన కలిగించిన నవజీవన్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.